గొలియాతుని చంపినప్పుడు దావీదు ఏ విధంగా ప్రార్థన చేసి ఉంటాడు? నాకు చిన్న ఆలోచన అనిపించింది. ఒకవేళ దేవుడుతో దావీదు ఏ విధంగా మాడితే ఎలా ఉండేది? దేవా, ఈ సున్నతులేనోడు నీ ప్రజలందరినీ భయపెడుతున్నారు, ఆయన్ని చంపే ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ఏమై ఉండేదో. దేవుడు ఏం జవాబు చెప్పుండేవాడంటే, అయ్యా, గొలియాతుని చంపడం నాకు పెద్ద విషయం కాదు, 1/2 సెకండ్లో చంపేయగలను. కానీ నాకు ఒక చిన్న ప్రశ్న. ఏంటి ప్రభా మీ ప్రశ్న? నేను గొలియాతుని చంపేస్తే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను సరదాగా ఈ డీవియేషన్ మీకు తీసుకురాలా. మనందరి జీవితాల్లో గొలియాతు లాంటి సమస్యలు ఉన్నాయి. మనందరి జీవితంలో గొలియాతు లాంటి ఎదురు పరిస్థితులు ఉన్నాయి. మనలో చాలామంది చేసే ప్రార్థన గొలియాతుని చంపేయని. చాలామంది మనం చేసే ప్రార్థన గొలియాతుని తీసేయని. దేవుడు ఏమంటాడంటే, గొలియాతుని తీయటం నాకు పెద్ద విషయం కాదు, నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నాకు సన్నిహిత జీవితాన్ని కలిగి ఉంటే గొలియాతుని ఎదిరించే శక్తిని నేను నీకు ఇస్తాను. గొలియాతుని ఓడగొట్టే శక్తిని నీకు ఇస్తాను.